హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చింతకాయతో పచ్చడి ఎలా చేయాలో, ఇయర్ అంతా ఫ్రెష్గా ఎలా ఉంచాలో చెప్తాను. ఫస్ట్ చింతకాయలు ఒక 500 గ్రాములు తీసుకున్నాను. దీనికి రాక్ సాల్ట్ తీసుకున్నాను 200 గ్రాములు. ఇప్పుడు చింతకాయలు బాగా కడిగేసి ఒక పేపర్ మీద ఆరేసాను. అలానే 250 గ్రాముల పచ్చిమిరపకాయలని కూడా బాగా కడిగేసి ఆరేసాను. చింతకాయలన్నీ బాగా ఆరాయి కాబట్టి ఇంకా రోట్లో అన్నీ వేసేసి మంచిగా దంచేస్తున్నాను. ఇలా చేయలేను అని అనుకుంటే గ్రైండర్లో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ రాళ్ళ ఉప్పుని కూడా కలిపేసి దంచుతున్నాను. దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ పసుపు అది కూడా వేసి దంచుతున్నాను. అలానే మిగిలిన చింతకాయలను ఉప్పు కలిపేసి ఈ విధంగా దంచేసి పక్కన పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ 25 గ్రాముల మెంతులు నూనె లేకుండానే వేయిస్తున్నాను. మరీ బ్రౌన్ లాగా రాకూడదండి, లైట్ బ్రౌన్లోకి వస్తే చాలు. గ్రైండర్ తీసుకొని ఆ మెంతులన్నీ కూడా పౌడర్ లాగా చేశాను. మరీ మెత్తగా మాత్రం రాకూడదు. ఈ మెంతులు పౌడర్ని కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసేసి నానబెట్టాను. 1.5 అవర్ సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలకి తొడుములన్నీ కూడా తీసేసి ఇందాక చింతకాయలు ఎలా దంచానో పచ్చిమిరపకాయలని కూడా అలానే రోట్లో దంచేసాను. చూసారు కదా, ఈ విధంగా నేను చేసిన పచ్చిమిరపకాయలని కూడా చింతకాయల్లో కలిపేసి మిక్స్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసి పెట్టిన మెంతుల పౌడర్ని వాటర్లో నానబెట్టాను కదా, 1.5 అవర్ అయింది. సో ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. దీని బెనిఫిట్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ దీనికి జిగురు ఉంటుంది. దాని మూలంగా మనం చింతకాయల్లో యాడ్ చేయడంతో అది ఎప్పుడు కూడా మెత్తగా అండ్ పచ్చడి ఇయర్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా చేసిన చింతకాయ పచ్చడిని ప్లాస్టిక్ కంటైనర్లోకి 10 రోజుల వరకు కదిలించకుండా పెట్టాను. చెప్పినట్టే 10 రోజులు అయిన తర్వాత నేను చింతకాయ పచ్చడిలో కొంచెమే బయటకి తీసేసి అందులో ఉన్న గింజలు మాత్రమే తీస్తున్నాను. ఇదే 6 నెలల తర్వాత అయితే మాత్రం ఇంకా గింజలు కూడా ఊరిపోతాయి కాబట్టి ఇంకా సెపరేట్గా తీయక్కర్లేదు. ఊరిన చింతగింజలు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీరాని నూనె లేకుండానే వేయిస్తున్నాను. గ్రైండర్ తీసుకొని పౌడర్ చేశాను. ఇందాక తీసుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదా, అది కూడా జీరా పౌడర్తో కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. లేదంటే రోట్లో కూడా మనం దంచవచ్చు. ఇంకా మనకు కావాల్సింది పోపు. కడాయిలో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసి చింతకాయ పచ్చడిలో కలిపేయడమే. సో ఈ విధంగా మనం చేసుకుంటే చింతకాయ పచ్చడి మనకి ఇయర్ అంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.